క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు మాత్రం నిల్లు అని గాంధీ భవన్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కోరలు లేకుండా మారిందని గుసగుసలాడుకుంటున్నాయి. చివరికి గాంధీ భవన్ ముందు ధర్నా చేసిన క్రమశిక్షణ కమిటీ టేక్ ఇట్ ఈజీ అన్నట్లు వ్యవహరిస్తోంది అన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూప్ వార్ కామన్ అయిపోయింది. జిల్లాల్లో నేతలు రెండుగా విడిపోయి ఢీ అంటూ బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. క్రమశిక్షణ కమిటీకి వరుసగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఓపికతో ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నారు. నేతల నుంచి వివరణ తీసుకుంటున్నారు. కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు అన్నది టాక్ ఆఫ్ గాంధీ భవన్ గా మారింది. కామారెడ్డి కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి స్థానిక నేత గడ్డం చంద్రశేఖర్ మధ్య విభేదాలు ముదిరి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. క్రమశిక్షణ కమిటీ ఇద్దరికీ నోటీసులిచ్చి వివరణ తీసుకుంది. ఆ ఆడియో ఏఐ అని వివరణ ఇచ్చారు షబ్బీర్ అలీ. అయితే కాంగ్రెస్ పార్టీపై షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా అభ్యంతరం తెలిపారు. దానికోసమే క్లారిఫికేషన్ షబ్బీర్ అలీ గారి దగ్గర తీసుకున్నాం. ఆయన చెప్పిన దాని ప్రకారం అది ఆయన చెప్పలేదు. ఎవరు ఆ రకంగా నా మీద దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద 1-2 సార్లు మళ్ళీ షబ్బీర్ అలీ గారిని పిలిచి వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుని వారు మరి ఎందుకు ఈ దుష్ప్రచారం మొదలవుతుందో తెలుసుకుని అటువంటిది దుష్ప్రచారం వల్ల కాంగ్రెస్ పార్టీకి వ్యక్తుల రూపంగా పీసీసీ కానీ వారికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అది రాకుండా ఉండటానికి ఏం చేయాలో మేము పిలిచి మాట్లాడటం జరుగుతుంది. ఈ ఎపిసోడ్ కొనసాగుతుండగానే గాంధీ భవన్ లో షబ్బీర్ అలీ షేర్ అంటూ ఆయన అనుచరులు ఫ్లెక్సీలు పెట్టడం చర్చనీయాంశమైంది. క్రమశిక్షణ కమిటీ కాస్త స్ట్రిక్ట్ గా ఉంటుంటే ఈ ఫ్లెక్సీలు వెలిసేవి కాదన్నారు కాంగ్రెస్ నేతలు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళి దంపతులు కాంగ్రెస్ నేతలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఇరు వర్గాల నుంచి వివరణ తీసుకున్న మల్లు రవి ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత వాళ్లంతా ఒకటై పార్టీ కోసం పనిచేస్తున్నారు. విభేదాలు పక్కన పెట్టి 2 సార్లు సమావేశమై విభేదాలు సమసిపోయినట్టు ప్రకటించారు. తాజాగా పాలకుర్తి జహీరాబాద్ కాంగ్రెస్ లో విభేదాలు కొనసాగుతున్నాయి. మల్లు రవి అందరికీ నోటీసులిచ్చి వివరణ తీసుకుంటున్నారు. అయితే పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలపై మల్లు రవి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుటుంబం, దాంట్లో అన్నదమ్ములు తండ్రి కొడుకులు తగ్గు పెట్టుకునే పరిస్థితి ఉన్నప్పుడు వాటన్నిటి కౌన్సిలింగ్ ద్వారా సరిచేసి ఒకవేళ వినకుండా పోయినప్పుడు ఏ రకంగా ఫ్యామిలీ కోర్టు జడ్జి నిర్ణయం ఇస్తాడో ఆ రకంగా నిర్ణయిస్తాను. అంతే తప్ప నేను ఇక్కడ ఉన్నది వచ్చిన వాళ్ళ కంప్లైంట్ తీసుకోవటం, ఇచ్చిన వాళ్ళ తరపున మాట్లాడి ఎదురు చెప్పిన వాళ్ళని ఎమ్మటే పార్టీ నుంచి సస్పెండ్ చేసుకుంటూ పోవటం కాదు. ఆధిపత్యం కోసం గొడవలు పెట్టుకునే వారిపై వేటు వేయకుండా సర్ది చెప్పి అంతా కలిసి పనిచేసుకునేలా చేస్తున్నాను అన్నారు మల్లు రవి. పాత కొత్త నేతలు కలిసి పనిచేస్తేనే పార్టీకి మంచి జరుగుతుందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి అందరి మద్దతు అవసరమంటున్నారు మల్లు రవి.